హలో ఫ్రెండ్స్, పిఎం కిసాన్ ఈ రైతులకు పిఎం కిసాన్ డబ్బులు రావు. కారణం ఏంటో తెలుసండి మీకు? గత సంవత్సరం ఈ పథకం 12వ వాయిదా అక్టోబరు 2022లో జమ చేయగా 13వ వాయిదా ఫిబ్రవరి 2023లో జమ చేయబడింది. జూలై 27న రైతుల ఖాతాల్లో 14 వాయిదాలు జమ అయ్యాయి. ఇప్పుడు నవంబర్లో కేంద్రం 15వ వాయిదాను జమ చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఈ పథకం కింద రైతులకు ఏడాదికి 6,000 అందుతున్నాయి. ఈ మొత్తాన్ని కేంద్రం 3 విడతల్లో 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది ప్రభుత్వం. ఈ పథకం రైతులకు ఆర్థిక సహాయం అందజేస్తుంది. పథకం కింద కిసాన్ క్రెడిట్ కార్డుతో లింక్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే రైతులు ఈ సహాయం నిధులను ఎక్కడ ఖర్చు చేస్తారు, దాన్ని ఎలా ఉపయోగించారనేది వెల్లడవుతుంది. ఇందులో ఈ పథకం ప్రయోజనం చాలామంది రైతులకు ఆగిపోయింది. కొన్ని కారణాల వల్ల ఈ పథకం ప్రయోజనం నిలిపివేసింది కేంద్రం. అటువంటి రైతులు సమస్యలను తెలుసుకొని సమస్య పరిష్కారానికి కేంద్రం వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రసారాన్ని ప్రారంభిస్తుంది. ఫిబ్రవరి 12 నుంచి ఈ ప్రత్యేక ప్రసారాన్ని అమలు చేస్తుంది. పిఎం కిసాన్ యోజన ప్రయోజనం అందుకునే రైతులు ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ చేయని రైతులకు 16వ విడత డబ్బులు అందవని కేంద్రం చెబుతుంది. అలాగే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వాయిదా ఆగిపోతుంది. రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు చెబుతూ వస్తుంది. కొందరు రైతులు కేవైసీ చేయలేదని, వారికి వచ్చే విడత డబ్బులు అందవని స్పష్టం చేస్తుంది. అందుకే ఈ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని కేంద్రం చెప్తుంది. ఇవి గుర్తుంచుకోండి రైతులు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 మధ్య పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతుల సమస్యలు, ఇబ్బందులను పరిష్కరించడానికి ప్రచారం నిర్వహిస్తుంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఇందులో పాలు పంచుకుంటుంది. ఈ ప్రచారం దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా సాధారణ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.